హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను చేపల కోసం మా కరీంనగర్ డ్యామ్కి వచ్చేసరికి ఎవరు లేరు. సరే అని ఇక నా రూమ్కు వెళ్తుండగా దారిలో చూసిరు కదా, ఈ బాతులు ఉన్నాయి చూసిరు కదా. ఈ బాతులు పెంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, అక్క ఒక 2 బాతులు కావాలి జర మాకు ఇస్తారా అని అంటే, అన్న ఇవి ఇప్పుడు 2 నెలలు మాత్రమే, మీరు తీసుకపోయినా కూడా మీకు ఎలాంటి లాభం ఉండదన్నా. ఇంకో 4 నెలలు కావాలి అంటే మొత్తం 6 నెలలు అయితే ఇవి గుడ్లు పెట్టే దశకు వస్తాయి. ప్లస్ మీరు మాంసానికి కూడా తీసుకుపోవచ్చు అన్న, ఇప్పుడైతే మీకు ఎలాంటి యూజ్ ఉండదు అన్న అని చెప్పారు. అక్క మరి ఇవి ఎక్కడి నుండి తెచ్చిరని నేను అడిగితే ఇవి ఒంగోలు ఆంధ్ర సైడ్ నుండి తెచ్చినామన్నా. ఇవి మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఎగ్స్ నుండి వచ్చిన బాతులు, అంటే మనం ఇంక్యుబేటర్లో పెట్టి తయారు చేస్తాం కదా ఆ బాతులు అన్నట్టు ఇవి. మరి అక్క వీటికి దానా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని నేను అడిగితే, అన్న ఏం లేదన్నా, బయట నుండే డైలీ మేము దానా తెచ్చుకుంటున్నాం, వేరే డైరీ ఫార్మ్స్ కానీ లేకుంటే డైరీ ఫీడ్స్కి సంబంధించిన షాపుల నుండి తెచ్చుకుంటున్నాము అని చెప్పారు. చూసిరు కదా అన్నలు అక్కలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వీటిని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సినవి వాటర్ అన్న, వాటర్ ఉన్న దగ్గరనే ఇవి మనము మెయింటైన్ చేయగలుగుతాం, అట్లయితేనే ఇవి బ్రతకగలుగుతాయి. అందుకే ఈ కరీంనగర్ డ్యాములో పెంచుకుంటూ ఇక్కడనే ఉంటున్నాం అని చెప్తున్నారు. నిజం చెప్తున్నా, వాస్తవానికి ఎవరికైనా కష్టపడింది ఏం రాదు కదా. వీళ్ళు ఇంత కష్టపడుకుంటూ పెంచుతున్నారు. సరే ఒకసారి మీ అందరికి చూపెడదామని ఈ వీడియో పెట్టిన. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి, ఎందుకంటే నా వీడియో ఎక్కడి దాకా వేయిందో నాకు తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.